నీ మెడలో బంగారపు తాళి కట్టి పొంగిపోవు శుభదినం రానున్నది. రంగు వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేని లేనులే లేనులే. వివాహం అద్భుతంగా జరిగింది. లత ఒంట్లో పడుకొని ఉన్నాడు సోపు. కిటికీ తెరిస్తే ఒకటే ఎగురుగాయ. లత గారు ఇలా అన్నారు గాలితో, బడలి ఒడిలో రాజు పౌవలించేనే రత్నపీఠికలేని రారాజు నా స్వామి, మణి కిరీటములేని మహారాజుగా చేని, చిలిపి పరుగుల మాని విసిరిపోరాదే సరిసేయకే. రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. లత తల్లిగా అవుతున్నది. శివకుమార్ ఆనందానికి అవుతుంది. దంపతులు ఇలా అనుకుంటున్నారు, అమ్మాయే పుడుతుంది అచ్చమ్మలాగే ఉంటుంది, అబ్బాయే పుడతాడు అచ్చమ్మలాగే ఉంటాడు. బాబు పుట్టాడు. భార్య భర్తల ఆనందానికి అవధులు లేవు. భానుప్రకాష్ అని పేరు పెట్టారు. ఆనందంగా ఉన్నారు. లత మళ్ళీ తల్లిగా పుడుతున్నారు. మరలా భార్య భర్తలు ఇలా అనుకుంటున్నారు, నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు, నీలాంటి పిల్లాన్ని కంటాను నేను, నీలాంటి ఆడపిల్ల కావాలి, నీలాంటి పిల్లాన్ని కంటాను నేను, ఇద్దరిని కంటే వద్దన్నదెవరు, ఆ ఇద్దరు అబ్బాయిలైతేను. లతగారి గెలిచారు. మళ్ళీ అబ్బాయి పుట్టాడు. నిఖిలేష్ అని నామకరణం చేశారు. సార్ హ్యాపీ, మేడం హ్యాపీ, చిల్డ్రన్ హ్యాపీ, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. They are enjoying. I wish the family to be happy always. Thank you, sir. Thank you.